మందాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. మహాభారతం కథ తెలియని వాళ్ళు ఎవరుంటారు? మీలో మహాభారతం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యొద్దని చూస్తాం. 1 2 3 ముగ్గురు చేతులు ఎత్తారు ఇక్కడ ఇంతమందిలో, అంతేనా? మహాభారతం తెలియని వాళ్ళు. మిగతా అందరికీ తెలుసు మహాభారతం. మరి ఆ తెలుసున్న కాడకి అది చెప్పడానికి నేను ఇప్పుడు ఎందుకో ప్రవచనం అని చెప్పి ఇక్కడ కూర్చోవడం ఎందుకు అసలు ఇది? అంతే కదా. కాకపోతే ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మహాభారతం ఎంతమందికి తెలియదు అంటే ముగ్గురు చేతులు ఎత్తారు. తెలుసున్న వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తారు కామన్. మీలో వ్యాసుడు రచించిన మహాభారతం చదివి మహాభారతాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంతేనా? మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? సినిమాలు చూసి. ఖచ్చితం. ఏ తెలుగు వాళ్ళనైనా అడగండి, మహాభారతం ఎలా తెలిసింది అంటే సినిమాలు చూసే తెలుసుకుందాం తెలుగు వాళ్ళందరూ కూడా. దురదృష్టవశాత్తు ఏమిటంటే మన సినిమాల్లో చూపించే మహాభారతం వ్యాసుడిచ్చిన మహాభారతానికి చాలా డివియేట్ అయిపోయింది. ఇంకా అదృష్టం ఏమిటంటే 50లోనో 60లోనో వచ్చిన సినిమాల్లో కొంతవరకు చూపించారు. ఇప్పుడు ఉదాహరణకి నర్తనశాల అనే సినిమా ఉంది. అందులో ఒక 70% వ్యాసుడి మహాభారతానికి అనుగుణంగా ఉంటుంది. ఒక 30% మార్పులు చేశారు, కానీ ఆ పాత్రల ఔచిత్యం దెబ్బతినేలాగా మార్పులు ఏం చేయలేరు. మాయాబజార్ అనే సినిమా ఉంది, మొత్తం కల్పితం. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. మాయాబజార్ సినిమా మొదటి నుంచి చివరి దాకా మొత్తం కల్పితమే. కాకపోతే అదృష్టం ఏమిటంటే అందులో పాత్రల ఔచిత్యం దెబ్బతింది. కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ లాగే ఉంటాడు, శకున్ అంటే శకున్ లాగే ఉంటాడు, దుర్యోధను లాగే ఉంటాడు. అందువల్ల కీడేమి జరగలే. 70ల చివర్లో కొన్ని సినిమాలు వచ్చాయి మహాభారతం మీద. దురదృష్టవశాత్తు కొంతమందిని ఆకట్టుకోవాలి అన్న ఉద్దేశంతో వ్యాసుడు రచించిన మహాభారతంలోది ఒక 5% పెట్టి 95% కల్పించి ఘోరమైన కథలన్నీ తీసి జనాల మీదకు వదిలేరు. ఘోరమైన కథలు అసలు మాటల్లో చెప్పలేము. అందులో కొన్ని జనాల్ని ఎంతగా ప్రభావితం చేసాయంటే అదే నిజమైన మహాభారతం అనే మత్తులో ఉండిపోయారు జనం, దురదృష్టవశాత్తు. ఎందుకంటే కొన్ని సినిమాలు అందులో చాలా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చుని సినిమాల గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ముందు అన్లర్న్ వాట్ యు లెర్న్డ్ అంటారు సాఫ్ట్వేర్లో ఒకటి. మనం నేర్చుకున్న తప్పుడుది ఏముందో అది బుర్రలోంచి తీసేస్తే కనుక అప్పుడు రైట్ ఏమిటో తెలుసుకోవచ్చు. అందుకని అందులోంచి ఒక ఘట్టం తీసుకుని చెప్తాను నేను. అదేమిటి అంటే విరాట పర్వం. చెప్తే మీకు నిజమైన విరాట పర్వం ఏంటి, కానిది ఏమిటి అనేది కూడా కొంచెం తెలుసు. సరే, ఇంతకీ అది చెప్పుకోవడానికి రెండో కారణం ఏమిటి అంటే పాండవుల జీవితం చాలా విచిత్రమైనది. ఎలాగా, ఇప్పుడు ఒక బంతి ఉందనుకోండి, దాన్ని తీసుకువెళ్ళి నేలకేసి ఎవడైనా గట్టి కొట్టాడు ఏదో ఈర్ష్యతోనో అసూయతోనో, ఆ బంతి అక్కడ పడి ఉండిపోదు. ఇప్పుడు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా పైకి వస్తుంది. ఇదే ఒక మట్టి ముద్ద ఉందనుకోండి, దాని కోపంతో నేలకేసి కొడితే ఇంకా రాదు, అంతేనా, అక్కడ పడి ఉంటుంది. పాండవుల జీవితం బంతి లాంటిది. మనలో ఎంతో మంది ఒక చిన్న సమస్య ఎవడైనా మనకి సృష్టిస్తే, ఓహో ఈ సమస్య నుంచి బయటికి రాలేము, సూసైడ్ చేసేసుకుందాం. ఈ కాలం అది విపరీతం అయిపోయింది. పాండవుల జీవితం చూసి నేర్చుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చాయో వాళ్ళకి. పురాణ పురుషులు వాళ్ళందరూ దేవతా శక్తులతో కిందకు వచ్చారు. ఎన్ని సమస్యలు, అడుగడుగునా సమస్యలే. ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా బంతిని నేలకేసి కొడితే ఎంత బాగా పైకి లేస్తుందో అంత గొప్పగా ద్రౌపదీదేవితో సహా అందరూ అలా లేచారు. అది విరాట పర్వం మనకి నేర్పిస్తుంది. అందుకని ఈరోజు విరాట పర్వం గురించి ఎంత వీలైతే అంత చెప్పుకుందాం. అసలు విరాట పర్వానికి సీడ్ ఎక్కడుంది, విత్తనం ఎక్కడుంది అంటే అరణ్య పర్వంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాక స్వర్గానికి వెళ్తాడు ఇంద్రుడి దగ్గరికి. ఇంద్రుడు పిలుస్తాడు అనమాట, నాయనా నువ్వు సశరీరంగా స్వర్గానికి రా, నేను తీసుకువెళ్తాను అంటే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అర్జునుడు 5 సంవత్సరాలు గడిపాడు. మనలో చాలా మందికి తెలియదు, అదేదో ఒక రోజు అనుకుంటాం. ఇక్కడ దేవమానంలో 5 రోజులు, ఇక్కడ భూమి మీద 5 సంవత్సరాల సమయాన్ని అక్కడ గడిపాడు స్వర్గంలో అర్జునుడు.
గడిపినప్పుడు దేవతలు దివ్యాస్త్రాలన్నీ ఇచ్చారు. ఇంద్రుడు, యముడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు అన్నీ తీసుకున్నాడు. వాటికి ఆ మంత్రాల్ని అనుష్ఠానం చేస్తూ అక్కడే ఉండిపోయాడు. అయితే ఆయన వెనక్కొచ్చేస్తూ ఉండగా ఆఖరిలో ఒక చిన్న అపశృతి జరిగింది. అదేమిటి అంటే ఒకరోజు ఇంద్రుడు పిలిచి, "రా నాయన కూర్చో సభలో" అని ఊర్వశిని పిలిచి, "నువ్వు నృత్యం చెయ్యి" అన్నాడు. ఊర్వశి వచ్చి నృత్యం చేసింది. ఊర్వశి అంటే మహాసౌందర్యవతి. పరమాత్మ యొక్క ఊరువుల నుంచి పుట్టింది. దాంతో ఆవిడ నృత్యం చేస్తే అర్జునుడు ఒక రకంగా చూసాడు ఆవిడ వైపు. ఒక రకంగా అనమాట విస్మయంతో. ఆవిడ ఆ చూపుని గ్రహించేసింది. ఎందుకంటే ఆ టాక్టిస్ విపరీతంగా ఉంది కదా! దాంతో పట్టుకుంది. పట్టుకుని ఏం చేశాడు ఇంద్రుడు చాలా విచిత్రంగా, "ఈరోజు నువ్వు వెళ్లి అర్జునుడిని సేవించుకో" అని చెప్పి పంపించాడు. పంపిస్తే అర్జునుడు ఏకాంత మందిరంలో ఉండగా ఆ రోజు రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించుకుని అర్జునుడి మందిరానికి వచ్చింది. వచ్చేసరికి ఆయన చూసి ఆశ్చర్యపోయి, "అమ్మ ఇదేమిటి ఇంత రాత్రి వేళ నువ్వు నా మందిరానికి వచ్చావు, ఏ రకంగా నిన్ను సేవించుకోగలనో చెప్పు" అన్నాడు. అనేసరికి, "నాయన ఇంకే రకంగా సేవించుకుంటావు, నువ్వేమో ఇంత సౌందర్యవంతుడివి, నేను మహా సౌందర్యవతి. ఇప్పుడు ఏకాంతమైన సమయం ఇది, రాత్రి సమయం, ఇంక అంతకన్నా ఏం కావాలి, రా సుఖిద్దాము" అని పొద్దున్న నేను సభలో నృత్యం చేస్తుంటే నువ్వు చూసిన చూపు ఏమిటో నాకు అర్థమైంది, దానికోసమే నేను వచ్చాను. చూడండి కొన్ని కొన్ని సార్లు ఒక చిన్న చూపు ఎంత కొంప ముంచేస్తుందో. ఆయన ఊరికే ఇలా చూసాడు, ఆ చూపు పట్టేసుకున్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, "అమ్మా అయ్యో నా చూపుని నువ్వు అలా అర్థం చేసుకున్నావా, మన్నించు తల్లి, ఆ చూపుకి అర్థం అది కాదమ్మా. నేను నీ వైపు విస్మయంతో చూసా, ఆశ్చర్యంతో. ఎందుకు ఆశ్చర్యమో తెలుసా? మా వంశానికి మూల పురుషుడు పురూరవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చంద్రవంశానికి మూల పురుషుడు. అర్జునుడు వాళ్ళకి బాగా చాలా తరాల క్రితం అనమాట. అయితే ఆ పురూరవుడు ఊర్వశి కోసం తపస్సు చేసి ఆవిడని సాధించుకున్నాడు. సాధించుకుని ఊర్వశిని భార్య కింద ఉన్నాడు. ఆవిడ ఒక కండిషన్ పెట్టొచ్చింది, "నువ్వు ఎప్పుడైనా నాకు నగ్నంగా కనిపించావంటే నేను వెళ్ళిపోతాను" అని. ఒక 12 సంవత్సరాల పాటు అతనితో ఉంది. తర్వాత ఒక చిన్న సందర్భంలో దురదృష్టవశాత్తు అతను అలా కనిపించాడు. వెంటనే ఆవిడ మాయమైపోయింది. అలాగా మా వంశానికి మూల పురుషుడైన పురూరవుడి భార్యవి నువ్వు. అంటే మా వంశం అనే వృక్షానికి తల్లి స్థానంలో ఉన్నావు. అలాంటి నిన్ను మళ్ళీ సశరీరంగా అలా చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసిందమ్మా ఒక్క నిమిషం. అందుకోసం చూశాను తల్లి. నువ్వు నాకు తల్లి లాంటి దానివి, పురూరవుడికి భార్యవి. పొరపాటున కూడా నీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదమ్మా. నన్ను మన్నించు, అది కలిగిస్తే అన్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి అర్జునుడు. తర్వాత ఎంతో మంది చంద్రవంశం వాళ్ళు స్వర్గానికొచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నాతో సుఖించారు. నీ వంశం వాళ్ళే. అంటే నువ్వు చెప్తుందేమిటి, నీ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ చేసిన తప్పంటావా? లేకపోతే ఇప్పుడు నువ్వు కాదు అంటుంది చేస్తావా? ఎంత ఇరకాటంలో పెట్టిందో చూడండి. ఆవిడ 2 అద్భుతమైన ప్రశ్నలు అడిగింది. అసలు ఆవిడ అడిగిన ప్రశ్నకి అక్కడ చుట్టూ ప్రకృతి అనుకూలించేలా ఉంది. ఆయన యవ్వనంలో ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మచర్యం, పాశుపతాస్త్రం వాటిలన్నిటి కోసం వెళ్ళాడు. వేరే ఏ మగవాడైనా అయితే ఖచ్చితంగా బుట్టలో పడిపోయేవాడు. కానీ అర్జునుడు ఆ క్షణం ధర్మరాజు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు. అది మనకి భారతంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ధర్మరాజు గారు వాళ్ళని ఎలా ట్రైన్ చేసేసారు అంటే, కొన్ని చోట్ల భీముడు, కొన్ని చోట్ల ద్రౌపదీదేవి, కొన్ని చోట్ల అర్జునుడు, ధర్మరాజు ఎలా ప్రవర్తించారో ఆయన లేకపోయినా సరే అలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆవిడ లాజిక్ అడిగింది చూడండి, ఎంత అద్భుతమైన లాజిక్. నీ తాతలందరూ స్వర్గానికి వచ్చి నాతో సుఖించారు, వాళ్ళు చేసిన తప్పు అంటావా అని అడిగింది. కాదు అన్నాడు అనుకోండి, పడినట్టే బుట్టలో. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, అమ్మ నువ్వు చెప్పింది కరెక్టేను, కానీ మా తాతలందరూ శరీరం విడిచిపెట్టేసి భోగ శరీరంతో స్వర్గానికి వచ్చారు. నేను అలా కాదు, సశరీరంగా స్వర్గానికి వచ్చాను. మా భూమిలో వావి వరుసలు ఉంటాయమ్మా, అందుకని నేను ఇంకా శరీరంతోనే ఉన్నాను కాబట్టి నీ రూల్స్ నాకు అప్లికబుల్ కాదు అన్నాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ చెప్పాడు చూడండి. ఆవిడ ఇంకా తెలివైంది. ఓ చాలా బాగా అన్నావు, మీకు వావి వరుసలు ఉంటాయా నాకు తెలీదు. ద్రౌపదీదేవి మీ అన్నగారి భార్య. అన్న భార్య అంటే వదిన. వదిన ఎవరితో సమానం? తల్లితో సమానం. మరి వదిన్ని పెళ్లి చేసేసుకుంటావా నువ్వు? అక్కడ ఏమయ్యాయి నీ వావి వరుసలు? ఇంకొక ఏ మగవాడైనా అయితే లొంగిపోవాల్సిందే అక్కడ. కానీ అర్జునుడు లొంగలే. అప్పుడు ద్రౌపదీదేవికి సంబంధించిన చరిత్ర చెప్పాడు. దురదృష్టవశాత్తు మన సినిమాల్లో ద్రౌపదీదేవిని, ఎస్పెషల్లీ నేను చెప్పిన 70ల చివర్లో వచ్చిన సినిమాల్లో చాలా అసహ్యంగా చిత్రీకరించారు. ద్రౌపదీదేవి సాక్షాత్తు దుర్గాదేవి అంశతో పుట్టింది. ఇది కృష్ణుడు భాగవతంలో కూడా చెప్పాడు. దుర్గాదేవిని ఈ ద్వాపర యుగంలో దుర్గా అని, కృష్ణ అని అలా చాలా పేర్లతో పిలుస్తారు అని ఆయన పేర్లు చెప్పాడు. అందులో కృష్ణ అనే పేరు ఎక్కడుంది అని చాలా మందికి అనుమానం వస్తుంది. ద్రౌపదీదేవి పేరు కృష్ణ. దుర్గాదేవి అంశతో పుట్టింది ఆ తల్లి. ఆవిడ అగ్నిలోంచి వచ్చినప్పుడు ఆకాశవాణి ఆ మాట కూడా చెప్పింది. దురదృష్టవశాత్తు అది తెలియక మన సినిమాల్లో చాలా అసహ్యంగా తీశారు. అప్పుడు ఆయన చరిత్ర మొత్తం చెప్పాడు. చెప్పమ్మా, ద్రౌపది పుట్టుక అలాంటిది తల్లి, అందుకని ఇలా మాట్లాడకూడదు.
నేను నీకు ఆ కోరిక కలిగించినందుకు నన్ను మన్నించు అని చెప్పి అర్జునుడంతటి వాడు శిరస్సు ఊర్వశి పాదాలకి తాకించి నమస్కారం చేశాడు. ఇది వ్యాస భారతంలో ఉంది. నమస్కారం చేస్తే ఎవ్వరైనా ఏమవ్వాలి? కరిగిపోవాలి అంతేనా? ఆవిడకి అంత కోరిక ఉందనుకోండి, స్వర్గంలో ఆ కోరిక తీర్చడానికి బోల్డు మంది ఉంటారు. కానీ ఆవిడ ఏం చేసింది? ఆ కుర్చీలోంచి లేచి, నువ్వు ఇంత నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నావా? స్త్రీల నడుమ నపుంసకుడివై నిర్లజ్జగా తిరుగు అని శపించేసి వెళ్ళి. ఎంత ఘోరం ఇది! అంటే చూడండి, ఆ బంతిని గట్టిగా నేలకేసి కొట్టింది. ఇంకొకడైతే అసలు నిరుత్సాహపడిపోతాడు. ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే నేను ధర్మాన్ని అవలంబించానా? అవలంబిస్తే భగవంతుడు నాకిచ్చే ప్రతిఫలం ఇదా? శాపం ఇచ్చిందా ఆవిడ అని ఇంకొకళ్ళు ఎవరైనా అయితే చాలా బాధపడతారు. అర్జునుడు చూస్తున్నాడు నమస్కారం చేసి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృష్ణుడిని నమ్ముకుని ఉన్నారు. అంతా ఆయన నమస్కారం చేస్తుంటే ఈ లోపల ఇంద్రుడొచ్చి వచ్చి, "ఆహా! ఏమి ఇంద్రియ నిగ్రహం నీది" అన్నాడు. ఎందుకంటే సామాన్యమైన ఇంద్రియ నిగ్రహం కాదు. అందులో మనిషి భూలోకం నుంచి వెళ్ళాడు. అన్నేళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నాడు. అంతటి సౌందర్యవతి. ఇది ఒక కవిగారు ఎవరో అంటారు. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా తేపి స్త్రీముఖ పంకజం సలలితం దృష్ట్వైవ మోహం గతః చాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతి ఏ మానవాః తేషామింద్రియ నిగ్రహో యది భవేత్ వింధ్యప్లవేత్ సాగరే అని. అంటే విశ్వామిత్రుడు పరాశరుడు లాంటి మహనీయులే స్త్రీ కనిపిస్తే లొంగిపోయారు. అంటే విశ్వామిత్రుడు లొంగిపోయాడు. పరాశరుడికి వెనకాల ఒక చరిత్ర ఉందిలేండి. చమత్కారంగా చెప్పారు ఆయన, మహానుభావుడు పరాశరుడు. అలాంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కందమూలాలు తింటూ చక్కగా వాయుభక్షణం చేస్తూ తపస్సు చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళే స్త్రీకి లొంగిపోతే చాల్యన్నం సఘృతం పయోదధియుతం భుంజంతియే మానవ. శుభ్రంగా స్వర్ణమసూరి కిలో 60 రూపాయలు బియ్యం తింటాం మనం. దాంతో పాటు గడ్డ పెరుగు, ఆవకాయ, గోంగూర పచ్చడి అన్ని వేసుకుని లాగిస్తామా? మరి మనం లొంగిపోవా స్త్రీకి అని అడిగాడు ఆయన ఎవరో. అలాంటిది అర్జునుడు లొంగకుండా ఉన్నాడు. అది గొప్పతనం. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నువ్వేం బాధపడకు, దీన్ని శాపానుగ్రహం అంటారు. నువ్వు భగవంతుడిని నమ్ముకుని ఉన్నాడు అర్జునుడు. దాంతో నీకు శాపం కూడా వరం కింద పరిణమిస్తుంది. వెళ్ళిరా, అక్కడ నీ వాళ్ళందరూ వేచి ఉన్నాడు. స్వర్గానికి వచ్చేప్పుడే 5 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి కిందకి పంపించేసి. ఇది విరాట పర్వానికి విత్తనం లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు జీవితంలో భగవంతుడి కాళ్ళు పట్టుకోవడం, ధర్మ మార్గంలో నడవడం, ఈ రెండూ చేశారనుకోండి మీరు, మీకు ఒకవేళ ఎవరైనా చెడు చేసినా సరే భగవంతుడు చాలా విచిత్రంగా దాన్ని మంచి కింద మార్చేస్తాడు. ఉదాహరణకి ఏదో ఒక సంబంధం కుదిరింది. పెళ్ళయ్యే ముందు ఎవరో వచ్చా పెళ్లి చెడగొట్టారు అనుకోండి. ఇలాంటి పుణ్యాత్ములు ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటారు కదా. చెడగొడితే భగవంతుడు ఏం చేస్తాడంటే తర్వాత వచ్చి తీసుకొచ్చే వాళ్ళని, అనుకూలమైన వాళ్ళని తయారు చేసి వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాంటి జీవిత భాగస్వామిని తెస్తాడు. ఇప్పుడు మొదటి పెళ్లి చెడిపోవడం శాపమా? అనుగ్రహమా? అనుగ్రహం. అది భగవంతుడు అలాగే అనుగ్రహిస్తాడు. కాళ్ళు పట్టుకోవాలి, ధర్మ మార్గంలో ఉండాలంతే. వాళ్ళు మన పెళ్లిని చెడగొట్టారు కదా, మనం వెళ్ళి మళ్ళీ చెడగొడదాం అనుకున్నావా? సరే నాయన నీ అకౌంట్ నీదేని భగవంతుడు చేయి వదిలేస్తాడు. భగవంతుడి దగ్గర ఇది సూక్ష్మం అనమాట. అదే అర్జునుడు చేశాడు. అర్జునుడు ప్రతిశాపం ఇవ్వదలుచుకుంటే ఊర్వశికి 5 నిమిషాల్లో ఇవ్వచ్చు. కానీ ఆయన ఇవ్వలేదు. అందుకే పరమాత్మ దాన్ని అనుగ్రహం కింద మార్చాడు. ఇప్పుడు అది అయ్యాక విరాట పర్వం మొదలైంది. అర్జునుడి కిందకు వచ్చాడు. వచ్చేసరికి విరాటరాజు కొలువుకి వెళ్దాం అనుకున్నారు అందరూ. అనుకోగానే మొట్టమొదట ఏం చేశారంటే ఒక చోట చేరి దుర్గాదేవిని ప్రార్థించారు. ఎవరు ప్రార్థించారు? ద్రౌపది అండి. అంతే కదా, మన సినిమాల్లో పాటలు చూస్తాం. వ్యాస మహాభారతానికి వెళ్తే అది చేసింది ఆ స్తుతి ధర్మరాజుల వారు చేశారు. ధర్మరాజుల వారు చేసింది ఒక అద్భుతమైన స్తుతి ఉంది. ధర్మరాజ కృత దుర్గాస్తుతి అని. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని తీరాలి. నేను మీకు గతంలో అర్జున కృత దుర్గాస్తుతి అని నేర్పించాను. అది చదివాక ఎంతమంది జీవితంలో జటిలమైన సమస్యలు పరిష్కరింపబడ్డాయో. ఎందుకంటే దుర్గాదేవి అంటేనే దుర్గమమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. అదే దుర్గాదేవికి లక్షణం. దాంతో ధర్మరాజుల వారు ధర్మరాజకృత దుర్గాస్తుతి అని ఒకటి చేశారు. 21 శ్లోకాలు ఉంటాయి అందులో. ఇప్పుడు నేను అదంతా వివరంగా చెప్పలేను, చాలాసేపు పడుతుంది. మీకు మచ్చుకకి 1-2 శ్లోకాలు చెప్తాను. కళ్ళు మూసుకు వినండి, అదంతా పవిత్రమైనది. యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతం మాంగళ్యాం కులవర్ధినీం కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం శిలాతట వినిక్షిప్తాం ఆకాశాం ప్రతిగామినీం వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటకధారిణీం. ఇవి 3 శ్లోకాలు చాలా శక్తివంతమైనవి. ఇందులో ఎన్నో ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. అసలు
యశోదాగర్భ సంభూతాం అని మొదలు పెట్టడంలోనే చాలా మర్మం ఉంది. ఉపాసనా మర్మం. సర్లేండి అవన్నీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇంతకీ ఈ స్తుతి ఆయన చేసేసరికి దుర్గాదేవి ప్రత్యక్షమైంది. పాండవులంటే మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు దేవతల్ని ప్రసన్నం చేసుకున్నవాళ్ళు. దుర్గాదేవి ప్రత్యక్షమయ్యి, "నాయనా నీ స్తుతికి నేను సంతోషించాను. మీరు అజ్ఞాతవాసానికి వెళ్తున్నారు కదా! ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటపడరు. అజ్ఞాతవాసం పూర్తి చేసుకుంటారు. దీని తర్వాత జరగబోయే యుద్ధంలో కూడా విజయం మీదే. అలాగే అజ్ఞాతవాసంలో మీరెప్పుడు రోగాల బారిన పడరు." ఈ వరం ఇచ్చారు అమ్మవారికి. చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు 6 చోట్లున్నారు. ఒక్కళ్ళకైనా దీర్ఘమైన రోగం ఏదో వచ్చిందనుకోండి, వెంటనే బయట పడిపోతే ఎంత కష్టం. రోగాల బారిన పడరు అని అమ్మవారు అనుగ్రహించి, ఇంకొక మాట చెప్పారు. "ఇప్పుడు ఈ నువ్వు చేసిన స్తుతికి నేను చాలా ప్రసన్నమయ్యాను. ఈ స్తుతి ఎవరైతే చదువుతారో వాళ్ళు కొత్తగా ఏ కార్యాల్లోకి వెళ్తున్నా, లేకపోతే ఎప్పుడైనా సందిగ్ధావస్థలో ఉండి ఈ పని చేయాలా? ఈ పని చేయాలా? అంటే మా అమ్మాయిని ఇంజినీరింగ్ వైపుకి పంపించాలా? మెడిసిన్ వైపుకి పంపించాలా? ఇలాంటివి ఉంటే అప్పుడు ఇది ఉపాసన చేయండి. చేస్తే కనుక వాళ్ళని నేను రక్షిస్తాను" అని మనందరి కోసం దుర్గాదేవి చెప్పారు ధర్మరాజుకి. ఇది అందరూ నేర్చుకోండి. సరే. అప్పుడు అది అయ్యాక వాళ్ళు చేసిన రెండో పని ఏమిటంటే చాలా ముఖ్యమైనది. పితృదేవతలకి తర్పణాలు వదిలారు. ఎంత ముఖ్యమో చూడండి. మనం కానీ, మన పిల్లలు కానీ, వంశం కానీ, మన ఉద్యోగాలు కానీ, ఆరోగ్యాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళకి ఉద్యోగాలు కానీ, వాళ్ళ తెలివితేటలు కానీ అన్నీ పితృదేవతల మీద ఆధారపడి ఉన్నాయి. అవే పాండవుల జీవితం నేర్పిస్తుంది. పితృదేవతలకి తర్పణం వదిలి అప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్ళారు. వెళ్ళే ముందు ధర్మరాజు ఒక ఏర్పాటు చేశాడు. ఆయన తెలివితేటలు చూడండి అసలు. ఎంత అద్భుతమైన తెలివో. ఆయన అన్నారు, ఇప్పుడు వాళ్ళందరికీ మారుపేర్లున్నాయి. మనందరికీ సినిమాలు చూసి తెలుసు. 'కంకుభట్' అని, 'వలలుడని' అలాంటి పేర్లు. ఇవి కాకుండా మీకు ఇంకొన్ని పేర్లిస్తున్నాను అన్నాడు. ఆయన పేరు జయ అని పెట్టుకున్నాడు. భీముడికి జయంతుడు అని పెట్టుకున్నాడు. జయద్బలుడు, జయత్సేనుడు అలాగ వాళ్ళకి కొన్ని కోడ్ నేమ్స్ ఇచ్చాడు. ఎందుకు ఈ పేర్లన్నీ అని అడిగారు. ఏమో అజ్ఞాతవాసంలో ఉపయోగపడతాయనిపిస్తోంది. గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ధర్మరాజు. ఎక్కడ ఉపయోగపడతాయండి అజ్ఞాతవాసంలో? ఒక కీలకమైన సన్నివేశం వస్తుంది. మీకు చెప్తాను. ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశం. అప్పుడు ఈ 4 పేర్లు పనికొస్తాయి. సరే అని చెప్పి అందరూ అమ్మవారికి దండం పెట్టుకుని అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ధర్మరాజుల వారు మీకు తెలుసు విరాట్ రాజు దగ్గర కంకుభట్టు కింద చేరాడు. ధర్మం అవన్నీ బోధిస్తూ వాళ్ళకి వినోదం చేకూరుస్తాడు. అర్జునుల వారు మీకు తెలుసు బృహన్నల అనే పేరుతో నపుంసకుడి రూపంలో విరాటరాజు కూతురు ఉత్తరకి ఇంకా ఆ మందిరంలో ఉన్న స్త్రీలందరికీ హావభావాలు అవన్నీ నేర్పించే వాళ్ళ కింద వెళ్ళారు. ఏమంటే అర్జునుడు అంతటి పరాక్రమవంతుడికి ఆడవాళ్ల మధ్యలో కూర్చుని వాళ్ళకి నాట్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు చేశాడు భగవంతుడు? అసలు శ్రీకృష్ణుడు అనేవాడు ఉన్నాడా? వాళ్ళు ఆయన కాళ్ళు పట్టుకున్నారు కదా. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు ఉత్తరకి విరాటరాజు కూతుర్ని ఉత్తర అని పిలుస్తారు కదా. ఉత్తరకి ఒక సంవత్సరం పాటు నాట్యం నేర్పిస్తున్నాడు అర్జునుడు. ఆ సంవత్సరం పాటు ఏం చేశాడు? తన కాబోయే కోడలని ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం అది. తన కోడలకి ట్రైనింగ్ ఇచ్చాడు అర్జునుడు అక్కడ. ఎందుకంటే రేపొద్దున అభిమన్యుడికి భార్య కావాలి. అభిమన్యుడికి భార్య కావాలంటే అభిమన్యుడు చంద్రలోకం నుంచి వచ్చిన జీవి. అట్టాంటి ఇట్టాంటి వాళ్ళు ఎవరో అభిమన్యుడికి భార్య అయిపోవడానికి కుదరదు. రెండోది ఆవిడ కడుపులో తర్వాత పరీక్షిత్తు రావాలి. అంటే ఆ క్షేత్రం ఎంత గొప్పగా ఉండాలి. భారతంలోనే ఒక చోట వస్తుంది. అంబిక, అంబాలిక వ్యాసుడి దగ్గరికి వెళ్తారు కదా సంతానం కోసం. వెళ్ళినప్పుడు వ్యాసుల వారు అంటారు, "మీరు ఒక సంవత్సరం తపస్సు చేసి రండి. అప్పుడే నా సంతానాన్ని మీరు భరించగలరు" అని. దాంతో వాళ్ళు, "మాకు సంవత్సరం తపస్సు కుదరదు. మాకు షార్ట్ టర్మ్‌లో ఏమైనా కావాలి" అని చెప్పి ఆయనతో కలుస్తారు. ఆ తర్వాత సంతానం ధృతరాష్ట్రుడు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలుసు కదా. అందుకని ఒక సంవత్సరం పాటు తన కోడలిని, ఆయనకి తెలీదు అప్పుడు కోడలని. కానీ కృష్ణ పరమాత్మ అలా చేశాడు. అలా ఉంటాడు కృష్ణుడు, వెనకాలుండి నడిపిస్తాడు. దాంతో కోడలికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన అంతఃపురంలో ఉండిపోయాడనమాట. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇంకా ద్రౌపదీదేవి మాలిని అనే పేరుతో సుధేష్ణాదేవి దగ్గర చేరింది. ఆవిడ పేరు సైరంధ్రి కాదు. చాలా మంది ద్రౌపది పేరు సైరంధ్రి అనుకుంటారు. సైరంధ్రి అనేది జాబ్ టైటిల్. అంటే మనం మేనేజరు, డైరెక్టరు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అలా పిలుస్తాం చూడండి. అది సైరంధ్రి అనే టైటిల్. అదొక వ్రతం అన్నమాట. అంటే ఏమిటంటే భర్త ఎక్కడైనా దూరదేశానికి వెళ్తే కనుక ఒక చోట ఆశ్రయం తీసుకుని మర్యాదగా బతకడాన్ని సైరంధ్రి వ్రతం అంటారు. ఆ వ్రతం చేయడానికి సుధేష్ణాదేవి దగ్గరికి వెళ్ళింది. వెళుతూ కొన్ని కండిషన్స్ పెట్టింది. "నేను నీ దగ్గరికి దాసి కింద వస్తున్నాను కదా అని ఎలా పడితే అలా వచ్చేయను. నాకు పాడైపోయిన పదార్థాలేం పెట్టకూడదు. నన్ను కాళ్ళు ఒత్తమని చెప్పకూడదు ఎప్పుడు మీరు. ఎందుకంటే మహారాజ్ఞి ద్రౌపది అంటే దురదృష్టవశాత్తు అక్కడ చేరిందంటే. కాళ్ళు ఒత్తమని చెప్పకూడదు. మూడోది పరుల ఇంటికి పంపకూడదు నన్ను" అంటే సరేనమ్మా అని చెప్పి ఒప్పేసుకుంది ఆవిడ. ఒప్పుకుని ఒక మాట అంది, "ఇంతటి సౌందర్యంతో ఉన్నావు నువ్వు. ఎవరో ఒకళ్ళు నీ వెంట పడతారు కదా. నీది దాచినా దాగని సౌందర్యం" అని. వెంటనే ద్రౌపదీదేవి అంది, "ఏం పర్వాలేదు.
నాకు 5గురు భర్తలు గంధర్వులు ఉన్నారు రక్షణ. ఎవరైనా ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే కనుక వాళ్ళొచ్చి చూసుకుంటారు. ఏమీ పర్వాలేదు అని చెప్పి. ఇక్కడ మనకి ఒక అనుమానం రావాలి. అంతేనా? కొంచెం లాజిక్ ఉన్నవాడు ఎవడికైనా ఒక అనుమానం రావాలి. ఏమిటంటే, ఇంత లావుగా ఉన్న భీముడు, అంత బలమైన వాడు విరాటరాజు కొలువులో వంటవాడి కింద చేరాడు. అంతటి మహా సౌందర్యవతి ఆవిడ కొలువులో చేరింది. అలాగే నాకు 5గురు భర్తలున్నారు అని చెప్పింది. అంతకుముందు రాజసూయ యాగం జరిగింది. జరిగినప్పుడు అందరు ప్రజలు వెళ్లి ధర్మరాజుని, ద్రౌపదీ దేవిని అందరిని చూసిన వాళ్ళే, భీముడిని అందరిని. వాళ్ళు ఆ మాత్రం పోల్చుకోలేరండి జనం. ఆలోచించండి కొంచెం లాజిక్. పోనీ అర్జునుడు ఒక్కాయన్ని పోల్చుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆయన వేషం మారిపోయింది. ద్రౌపదీదేవి అందులోనూ 5గురు భర్తలు ఉన్నారని చెప్పింది. పాండవులు అజ్ఞాతవాసానికి వచ్చారు అని ప్రపంచం అంతటికీ తెలుసు. ఆ మాత్రం పోల్చుకోలేరా? ఎలా పోల్చుకోలేకపోయారు? ఆవిడకి కూడా ఎందుకు ఆ థాట్ రాలేదు సుధేష్ణాదేవికి అంటే, అదే వెనకాలన్న కృష్ణుడు. కృష్ణుడు విరాట పర్వంలో కనిపించకుండా అలా కనిపిస్తాడనమాట. అది విచిత్రం. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు ఒక లాజిక్. ఇప్పుడు చూడండి, కంసుడున్నాడు. కంసుడికి ఆకాశవాణి చెప్పింది అష్టమ గర్భంతో నీకు మృత్యు ఉంది అని. అప్పుడు కంసుడు ఏం చేసేట, వాళ్ళిద్దరిని ఒక చెరసాలలో పెట్టి వాళ్ళ చుట్టూ కాపలా పెట్టి వీళ్ళకి ఎవరు పుడుతున్నారు, ఎప్పుడు పుడుతున్నారు అవన్నీ చూసి వెంటనే నాకు వచ్చి రిపోర్ట్ చేయండి అని అడిగట. అండి అసలు కొంచెమైనా బుర్ర ఉందా కంసుడికి? మన సందు చివరున్న ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ని అడిగినా సరే వెంటనే ఏం సలహా ఇస్తారు? దేవకీదేవిని ఒక చోట, వసుదేవుణ్ణి ఒక చోట ఖైదు చేస్తే అసలు సమస్య ఉండదుగా. అంతే కదా! దేవకీదేవిని అక్కడ జైల్లో, వసుదేవుడిని ఇక్కడ జైల్లో పెట్టారనుకోండి. ఈ అష్టమ గర్భాలేమిటి, చుట్టూ కాపలా ఏమిటి, ఎందుకు ఈ తలనొప్పంతా? మరి కంసుడంతటి తెలివైన రాక్షసుడికి ఎందుకు ఆలోచన రాలేదు అంటే, కృష్ణుడు పుట్టక ముందు నుంచే తన మంత్రజాలాన్ని ప్రదర్శించేయడం మొదలుపెట్టాడు. అది కృష్ణుడు మాయ అంటే. ఇప్పుడు పాండవులను కూడా అలా రక్షించడానికే ఎవ్వరికీ ఆలోచన రాకుండా కృష్ణుడు మమ మాయా దురచ్చేయ అంటాడు భగవద్గీతలో. అలా మాయ అనే వల వేసేసి అలా ఉంచాడు పరమాత్మ. సరే అందరూ కొలువుల్లో చేరారు. అంతా బానే ఉంది, నడుస్తోంది. వీళ్ళు చాలా నెలల పాటు హాయిగా ఉన్నారు. హాయిగా అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ చేస్తున్నది దాస్యం, ఊడిగం. అంతటి చక్రవర్తులు, దేవతాంశ సంభూతులు వాళ్ళు ఊడిగం చేస్తున్నారు. అయినా సరే మనస్సులో చాలా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. వాడు దుర్యోధనుడు అక్కడ కోటలో ఉన్నాడు. భోగాలన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఎంతసేపు ఏడుపే. అయ్యో! పాండవులు ఎక్కడున్నారో వాళ్ళని పట్టేసుకోవాలి. వాళ్ళ చేత మళ్ళీ అరణ్యవాసం చేయించాలి, అజ్ఞాతవాసం చేయించాలి. వాడు ఒక్కరోజు కూడా సుఖంగా నిద్రపోలే. వీడు దుర్యోధనుడు. అడవిలో ఉన్నా సరే హాయిగా ఉన్నాడు. అంత దుర్యోధనుడు ఏం చేశాడు, ఎలాగైనా వీళ్ళని పట్టుకోవాలి అని అజ్ఞాతవాసం ప్రారంభం అయ్యే సమయానికి జీమూతమల్లుడు అని ఒకడున్నాడు. జీమూతమల్లుడు చాలా బలశాలన్నమాట. భీముడు ఒక్కడే ఓడించగలడు జీమూతమల్లుడు. దాంతో నువ్వు వెళ్ళి ప్రతి రాజ్యంలో మల్లుల్ని కవ్వించి ఎక్కడో ఒక చోట నీకు భీముడు దొరికితే దొరకచ్చు. నువ్వు ఎవరి చేతిలో ఓడిపోతావో అతనే భీముడు. వెంటనే ఈ వార్త వచ్చి మాకు చెప్పు అన్నాడు. ఏదో ఒక రకంగా అజ్ఞాతవాసాన్ని భంగం చేసేయాలి. అంతటితో ఆగలే. జీమూతమల్లుడి వెనకాల కొంతమంది గూఢచారులను పంపించాడు. మీరు కూడా వెళ్ళండి. ఎక్కడైనా జీమూతమల్లుడు ఓడిపోతే అతనికన్నా ముందే వచ్చేసి మాకు చెప్పండి విషయం. విరాట నగరం, హస్తినాపురం చాలా దగ్గర. ఇప్పుడు ఇండియా మ్యాప్‌లో మనం చూస్తే దాదాపు 180 కిలోమీటర్స్ దూరం అంతే. 180-190 దాంతో చాలా దగ్గర. పాండవులు విచిత్రంగా అక్కడే వచ్చున్నారు. అక్కడైతే గుర్తుపట్టలేరు ఎవరు అని. అంతా జీమూతమల్లుడు వచ్చి అందరిని కవ్విస్తున్నాడు. బానే ఉంది. విరాటరాజు కొలువుకొచ్చాడు. అక్కడ కూడా అందరిని కవ్వించాడు. భీముడు ఏం చేయట్లే, కూర్చున్నాడు ఊరికనే. కూర్చుంటే విరాటరాజు కొలువులో భీముడు అప్పుడప్పుడు మల్లయుద్ధ ప్రదర్శనలు అవన్నీ చేసేవాడు. అలాగనే మదగజాల్ని వాటిని లొంగదీసేవాడు. అందుకని విరాటరాజు ఏమన్నాడు, మన రాజ్యం పరువు పోతోంది, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి. చూడండి, ఇది ముందు ఆలోచించుకోవడానికి అవకాశం లేకుండా అప్పటికప్పుడు వచ్చిన సమస్య. మనకి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తే ఫస్ట్ మనం చేసే పని దేవుణ్ణి తిట్టుకుంటాం. ఆలోచించండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదే మహాభారతం ఇస్తుంది. అప్పటికప్పుడు వచ్చింది ఆ సమస్య. ఏం చేస్తారు మరి? భీముడు ఓడిపోయాడు అనుకోండి, భీముడు అంతటి వాడు ఓడిపోతాడు జీమూతమల్లుడి చేతిలో. అక్కడ ఓడించేసాడు అనుకోండి, వెంటనే ఈ వార్త అక్కడికి వెళ్ళిపోతుంది. వెంటనే ఎంత తెలివిగా ఆలోచించారో చూడండి. ఓడించటం మానేసి చంపేసి అతనితో గూఢచారులు ఎవరొచ్చారో కనుక్కుని వాళ్ళని కూడా చంపేసి, దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడు జీమూతమల్లుడు, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఓడిపోయాడు, ఆ విషయం ఎవ్వరికీ తెలియదు విరాట్ నగరంలో వాళ్ళకి తప్ప. అలాగ అరెస్ట్ చేసేసి ఆ సమస్య నుంచి అప్పటికప్పుడు బయటపడ్డారు. అంటే బంతిని నేల మీదకి విసిరాడు దుర్యోధనుడు. కానీ ఆ బంతి అంతే ఎత్తుతో మళ్ళీ పైకి ఎగిరింది. ఇది పాండవుల దగ్గర నేర్చుకోవాల్సింది. ఎంత పెద్ద సమస్య చూడండి. ఇదే మనం అయితే, నేను ఇక్కడ ఉన్నాను ఉంటే నా పనేదో నేను చూసుకుంటుంటే ఎలా హింసిస్తున్నాడు వాడు అస్తమానం అని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమీ లేదు, వచ్చిన సమస్యని నీట్‌గా క్లియర్ చేసేసారు. ఆరుగురు మళ్ళీ వాళ్ళ 6 పనుల్లోకి వెళ్ళిపోయారు అంతే. ఇది పాండవుల దగ్గర నేర్చుకోవాల్సింది.
సరే అయితే ఇంకేముందండి సమస్య అంతా అయిపోయింది అనుకుంటాం. అజ్ఞాతవాసం 10 నెలల పాటు జీమూతమల్లుని తీసేసాక హాయిగా గడిచింది పాపం. గడిస్తే ఇంకెంతలే 2 నెలల్లో అయిపోతుందనుకున్నారు. అప్పుడు ఇంకా పెద్ద సమస్యొచ్చి పడింది. ఎవరా సమస్య? కీచకుడు. చెప్పారు. ఆ కీచకుడు మొట్టమొదటి నుంచి ద్రౌపదీదేవి వెనకాల పడలా. వాడేదో యుద్ధానికి వెళ్ళాడు. అజ్ఞాతవాసం పూర్తయ్యేందుకు ఇంకా 2 నెలలుండగా అప్పుడు ఆ యుద్ధం నుంచి వెనక్కొచ్చాడు. వచ్చి తన అక్కగారి మందిరానికి వెళ్ళాడు. సుధేష్ణాదేవి అక్కగారు. ఎలా అక్కగారయిందండి అనేది మీకు చెప్తా ఒక విచిత్రం అక్కడ. అయితే ఆవిడ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూసాడు. చూసి అబ్బా! మహా సౌందర్యవతి అని ఇంక అక్కని పక్కన పెట్టి ఈవిడ వెనకాల పడ్డాడు. సుధేష్ణాదేవి చాలా అసహ్యంగా ప్రవర్తించింది. అప్పుడు ద్రౌపదీదేవి వచ్చాక నా తమ్ముడి అంతఃపురానికి వెళ్ళాడు మందిర పట్టరాజు. ఇంకా అదేంటమ్మా అసలే నా వెనకాల పడి తిరుగుతున్నాడు అంటే నీకేం పర్వాలేదు మదిర కోసం వచ్చానని చెప్పు నేనేమీ చేయడు మర్యాదపూర్వకంగా వదిలేస్తాడు ఒక అబద్ధం చెప్పి ఎంత ఘోరం చూడండి. అక్కడ ఏమో కీచుకుంటూ నువ్వు లొంగదీసేసుకో ఈ బాధ ఉంది కదా అని చెప్తుంది. ఇక్కడ ఇంట్లో సేమ్ జరగదు పంపించి ఘోరమైన సన్నివేశం. ఇది మీలో ఎంతమందికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ రాజా రవివర్మ గారు తెలుసు కదా అందరికి మన భారతదేశం కనిపించదగ్గ చిత్రకారులు. ఆయన రవివర్మ గారి గొప్పతనం ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. పెయింటింగ్ లో రవివర్మ గారు ఎక్స్ప్రెషన్స్ వేసినట్టు ప్రపంచం మొత్తానికి ఎప్పుడు వేయాలి. అంటే ఇప్పుడు ఆశ ఉంది. ఆశని బొమ్మలో చూపించండి. ఎవరు చూపించలేడు. రవివర్మ గారి పెయింటింగ్ ఉంది ఇలాగా స్నానం చేస్తుంది. అందులో కుర్రవాడి మొహంలో చూసుకుంటే ఆశ కనిపిస్తుంది. అలాగే అలాంటివి పట్టుకునే గొప్ప చిత్రకారుడు. ఆయన సైలెంట్ రియల్ మొబైల్స్. ఇప్పుడు మొబైల్స్ ఆన్ చేయొద్దు. ప్రవచనం అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి రాజా రవివర్మ సైలెంట్ రియల్ కొట్టడం అద్భుతమైన పెయింటింగ్. మైసూరులో జగన్మోహన్ ఆర్ట్ గ్యాలరీ అనేది చదువుతుంది. మీరు ఎప్పుడైనా మైసూరు వెళ్తే కనుక మహారాజా ప్యాలెస్ కాకుండా ఊరికి చివర జగన్మోహన్ ప్యాలెస్ ఇందులో మూడో వస్తుందో రవివర్మ గారి వివిధ పెయింటింగ్స్ ఉన్నాయి. పెద్ద బ్యానర్స్ ఎలా ఉన్నాయి అంత పెద్ద పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్ లో సైలెంట్ రియల్ పెయింటింగ్ చూసి తీరవలసిన దృశ్య కాదు. ద్రౌపదీదేవి ముందు నిలబడి ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటుందంటే ఇద్దరికి పెద్ద పెయింటింగ్. ఆవిడ ముఖంలో భయము ఆందోళన అపనమ్మకం. అలాగే చిన్న వయస్సులో లేతగా సౌందర్యంతో వెలిగిపోతున్న స్త్రీ. వెనకాల సుధేష్ణాదేవి నుంచి భుజమే చేసి నీకేం పర్లేదు వేడిలో చూపిస్తుంది. ఇక్కడ దాకా ఇలా ఉంటుంది. ఇద్దరు ముఖాలు ఉంటాయంటే ఆ సుధేష్ణాదేవిని చూస్తే కనుక ఒక చిన్న నవ్వు అంటే ఇప్పుడు వెళ్ళగానే నా తమ్ముడు ఎలాగో వేసేసుకుంటాడులే అనే కుటిలత్వాన్ని ఎంత అద్భుతంగా చూపించారు. ఇది వ్యాసభారతంలో మనకి సినిమాలో కనిపించదు కానీ ఆవిడించి పంపిస్తే ఈవిడ మధ్యలో కోసం చేయడం వెళ్ళగానే కీచుకుర్చీ పట్టుకుంటే కీచకుడిది 1000 ఏనుగుల బలం. 1000 ఏనుగుల బలం కీచుకుడు భీముడితో చాలా సమానమైన బలం. కానీ ద్రౌపది దేవ తోపు వస్తుంది. చూసేసరికి ఎలా పడతాడండి? ఒక స్త్రీ ద్రౌపది అందులో శుభపోమ వాడికి తోపు తోసేస్తే కిచెన్ కట్టి పడిపోతాడు. కొంచెం లాజిక్ ఉండాలి చెప్తాను లాజిక్ ఏంటి. దాంతో ఆవిడ వెంటనే ఏం చేస్తుంది బయటకు పెరిగింది. ఎక్కడికి వెళ్ళాలి? ఇదే ఎక్కడైనా చూడండి ఇదే మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన పర్సనాలిటీ డెవలప్. ఎవరైనా అలాంటి కంగారు వచ్చిందనుకోండి అసలు ఆలోచించండి. తోటలోకి పరిగెత్తుంది అనుకోండి వీడి వెనకాల వచ్చేస్తాయి. అంతఃపురంలోకి పరిగెత్తింది అనుకోండి సుధేష్ణాదేవి దగ్గరికి మళ్ళీ వెనకాల వచ్చేస్తారు. అక్కడ ఇంకా మరీ ఆవిడ ద్రోహం చేసింది కాబట్టి ఈసారి ఆవిడ ఇంకా ద్రోహం చేస్తుంది. తెలివిగా ఏం చేసింది? ఈ సంఘటన పగలు జరిగింది. విరాట్ రాజు కొలువులోకి పరిగెత్తి. ఎందుకు పరిగెత్తింది విరాట్ రాజు కొలువులోకి? అక్కడికి కూడా వస్తాడు కీచకుడు అని తెలుసు. విరాట్ రాజు కమ్మి అని తెలుసు. ఏమి చేయలేడు. ఎందుకు పరిగెత్తిందంటే 3 కారణాలు. మొట్టమొదటిది కొలువులో అందరూ ఉంటారు ప్రజలు వాళ్ళందరూ. దాంతో ఏదైనా అఘాయిత్యం జరిగినా కొంతమందైనా ఆపే అవకాశం ఉంది. అది కూడా వస్త్రాపహరణ అప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు. అది వేరే విషయం. రెండోది తన భర్తలు ఇద్దరు అక్కడ ఉంటారు భీముడును ధర్మరాజు. వాళ్ళిద్దరికంటా వేసేస్తే ఇది తన రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టే. మిగతా కథ అంతా వాళ్ళు నడుపుకుంటారు. మూడవది ఏమిటంటే రేపు పొద్దున్న కీచకుడిని చంపేశారు అనుకోండి. ఎవరు చంపారో తెలియకపోతే కనుక ఇంకా జనం ఆరా తీరు. కీచకుడు ఎలా చనిపోయాడు, కీచకుడిని ఎవరు చంపారు, ఇవన్నీ ఆరాలు వస్తాయా? అజ్ఞాతవాసం బయటపడిపోతుందా? అదేమీ లేకుండా పబ్లిక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అవమానించాడు అనుకోండి అక్కడ. రేపు పొద్దున కీచకుడు చనిపోతే అందరూ ఏమనుకుంటారు? ఓహో గంధర్వులు వచ్చి చంపేశారు అనుకుంటారు. వీళ్ళు అజ్ఞాతవాసానికి భంగం రాదు. ఎంత తెలివిగా ఆలోచించింది చూడండి ద్రౌపదీదేవి. ఇది ధర్మరాజు ఇచ్చిన ట్రైనింగ్. వాళ్ళందరి క్యారెక్టర్ని ఎలా మౌల్డ్ చేశారో చూడండి. ఒక కుటుంబంలో సరైన అన్నయ్య కానీ, సరైన తండ్రి కానీ, సరైన భర్త కానీ ఎవరైనా ఉంటే కుటుంబం మొత్తాన్ని ఇలా కోచింగ్ ఇచ్చి నడిపిస్తారు. అది ధర్మరాజులు వారు చేసింది. లేకపోతే తండ్రి చిన్న వయస్సులో చనిపోయాడు.
చనిపోతే అయ్యో మా తండ్రి చనిపోయాడని ఏడుస్తూ కూర్చోవచ్చు. ఆయన అలా కూర్చోలేదే. ఆయనకున్న నలుగురు తమ్ముల్ని అలా తీసుకుని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో చూడండి. ద్రౌపదీదేవి ఎంత అద్భుతంగా ఆలోచించి సరే అప్పుడు విరాట్ రాజు కొలువుకొచ్చాడు. వచ్చి రావడం ఏం చేస్తాడో తెలుసా? ద్రౌపదీదేవిని కడుపులో తన్నాడు కీచుకుని. ఇది వ్యాస భారతంలో ఉంది. అంతే పాపం ఆవిడ నోట్లోంచి రక్తం కక్కేసుకుని నేలంతా రక్తసిక్తం అయిపోయి బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఆవిడ కుసుమకోమని కాలితో తన్నాడు అంతటి కీచకుడొచ్చి. ఇది మనకి సినిమాల్లో ఉండదు. వ్యాస భారతంలో ఉంది. చూడండి ఎంత దురదృష్టకర సంఘటన. దుర్గాదేవి అంశతో పుట్టింది ద్రౌపదీదేవి. అలాంటి ఆవిడని కాలితో తన్నిన రాక్షసుడు కీచకుడు. ఆ కీచకుడిని హీరో కింద చూపిస్తూ సినిమాలు తీశారు. ఏమి దౌర్భాగ్యం మన తెలుగులో. ఏమి దౌర్భాగ్యం అది. అక్కడ నేర్చుకున్నాం మన మహాభారతం దురదృష్టవశాత్తు. అయితే కడుపులో తంతే పాపం రక్తం కారిపోయింది. ఇప్పుడు అంతమంది ఉన్నారని చూడకుండా బలాత్కరించడానికి మళ్ళీ వచ్చాడు. ఈసారి ఆవిడని ముట్టుకునే లోపే ఎగిరి అంత దూరం పడ్డాడు కీచకుడు. ఇదంతా వ్యాస భారతంలో ఉంది. ఎలా పడ్డాడండి ముట్టుకోకుండాను? ఇక్కడే ఒక మర్మం ఉంది. ఏమిటంటే ద్రౌపదీదేవి మదిర కోసం వెళ్లే ముందు సూర్య భగవాను ప్రార్థించింది. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. గుండా ఆకాశంలో కనిపిస్తున్నాడు. మనందరికీ మార్గం చూపించింది ఆవిడ. ఎప్పుడైనా ఇలాంటి కష్టంలో ఎక్కడికైనా వెళ్తుంటే ప్రత్యక్ష నారాయణుడు మీకు ఎదురుగుండా ఆకాశంలో ఉన్నాడురా, మీకు ఇంకేమిటి బెంగ, నమస్కారం చేసుకోండి. అంతా ద్రౌపదీదేవి సూర్యుడిని ప్రార్థించేసరికి సూర్యుడు ఏం చేశాడంటే తన గణాల్లో ఒక రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడిని పంపించి నువ్వు తనని ఇన్ని గడియల పాటు ఆవహించి రక్షించు అని కిందకి పంపించాడు. ఆ రాక్షసుడు ఆవహించడం వల్లే కీచకుడు చేయి పట్టుకోగానే ఒక తోపు తోస్తే ఎగిరి అక్కడ పడ్డాడు. రెండోసారి మీదకి రాబోతే ఆ రాక్షస శక్తి వచ్చి కీచకుడిని దూరంగా పడేసి అంతా కీచకుడు లేవలేక కింద పడి ఉంటే అప్పుడు భీముడు కోపం వచ్చింది. వచ్చి ఆ పక్కనే ఒక చెట్టు ఉంది, దాన్ని పీకి కొడదాము అని అనుకున్నాడు. మనకి సినిమాల్లో వెళ్ళి ఆ చెట్టుని ఇలా ఊపేసి పీకినట్టు చూపిస్తారు, అది నిజం కాదు. అలాంటి పనులు పాండవులు ఎప్పుడు చేయరు. పీకుదాము అని అనుకున్నాడు. అది ధర్మరాజు గ్రహించి రొట్నవేలుతో భీముడి కాలుని ఒక తొక్కు తొక్కాడు. తొక్కు ఒక చిన్న మాట అన్నాడు. ఏమిటంటే ఆశ్రితులకి నీడనిచ్చే ఫలవృక్షాన్ని పంట చెరుకు కోసం ఖండించకూడదు వలలా అన్నాడు. అంతే. అంటే పక్కన ఒకవేళ ఎవరైనా విన్నారనుకోండి, వాళ్ళకి ఓహో ఇది ఎలాగో వంటలాయన కదా, ఈయన ఏదో చెట్టు కొట్టేద్దాం అనుకున్నాడు, అది ఫలవృక్షం అందుకని ధర్మరాజు చెప్పాడు అనిపిస్తుంది. ఇది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏమిటంటే ఇప్పుడు విరాటరాజు మనకి నీడనిచ్చే చెట్టు లాంటి ఆయన్ని చిన్న చిన్న వాటి కోసం అలా తీసేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని ఒక హింట్ ఇచ్చాడు. దాంతో భీముడు అంతటి పరాక్రమవంతుడు కూడా తగ్గిపోయి ఉన్నాడు. ఉండేసరికి ద్రౌపదీదేవికి అరికాల మంటను ఎత్తుకొచ్చేసింది. ఇంత పొట్టలో తన్ని ఇంత రక్తం కక్కుకుంటే ఇద్దరు భర్తలు పరాక్రమవంతులు అక్కడ కూర్చుని ఏం తెలియనట్టు ఇలా ఒక ఆయన కనీసం లేవబోతే కాలుతో తొక్కుతాడా అని చెప్పి కోపం వచ్చి గంధర్వులైన నా భర్తలు ఇలా వెనకడుగు వేస్తున్నారు, వాళ్ళకి సిగ్గులేదా అని అడిగింది. ఆ కోపంలో అడిగి ఇంకా ఏదో మాట్లాడబోయింది. సామాన్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, మనం ఏం మాట్లాడతామో మనకి తెలియదు. ఇప్పుడు కూడా ఆలోచించండి, కోపం విపరీతంగా వచ్చేస్తే నోట్లోంచి కొన్ని పదాలు తూలిపోతాం. దాంతో ధర్మరాజు వెంటనే ఆయనకన్నా పెద్ద సైకాట్రిస్ట్ ఎవ్వడు లేడు. ఆయన ఏం చేశాడు, నిలబడి ఈ భర్తలేమో గంధర్వులు అని ఇన్నాళ్ళు చెప్పుకున్నావు, వాళ్ళు ఏదో పెద్ద పరాక్రమవంతులు అన్నావు, నిజంగా పరాక్రమవంతులైతే కనుక వాళ్ళు వచ్చి పగ తీర్చుకుంటారుగా. అంతేకాని సిగ్గు లేకుండా ఒక నట్టువగత్తెలాగా ఈ సభలో నించుని తైతక్కలాడతావా ఓ ముందు సుధేష్ణాదేవి ఇంట్లోకి అని మందిరంలోకి. ఎంత ఘోరమైన మాట ఇది, అసలు అలా అనొచ్చా? భార్య అక్కడంత కష్టంలో ఉండి గిద్దెడు రక్తం కార్చుకుని ఉంటే ధర్మరాజు అంతటా ఆయన అలా నొప్పించే చాలా అసహ్యమైన మాట అంటాడా? ఇలాంటివే ఫెమినిస్టులు పట్టుకుని ద్రౌపదీదేవిని అవమానించేసాడండి ధర్మరాజు అంటారు. కాదు, అక్కడ సైకాలజీ ఉంది. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కోపం వచ్చి మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, వీరావేశంలో ఇంకా విపరీతంగా మాట్లాడేస్తుంటే చాచిపెట్టి ఒకటి కొడతారు చూసారా? ఎందుకు కొడతారు? అంత ఆవేశంలో ఉన్న వాళ్ళని ఒక్కటి ఇవ్వగానే వాళ్ళ ఆవేశం మొత్తం డీవియేట్ అయిపోతుంది. నన్ను కొట్టావా అని చెప్పి అటువైపుకి వెళ్తారు. ఈ అసలు సమస్య వదిలేసి అది సైకాలజీ. ధర్మరాజు అక్కడికి వెళ్ళి సభలో ఆవిడేం కొట్టలేడు కదా, కొట్టడు కూడా, ఆయన చాలా మర్యాద వస్తుంది. దాంతో ఆవిడ్ని కొట్టిన లాంటి మాట అన్నాడు. ఆ మాట చాలా అవమానకరం. దాంతో ఆవిడ కోపం వచ్చి నన్ను నట్టూరాలంటావా? అవునులే, నా గంధర్వులు భర్తలు ఉన్నారు కదా, ఒకడేమో జోదగాడు, ఇంకొకడేమో ఆడవాళ్ళందరి మధ్యలో కూర్చుని నృత్యాలు చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళకి లేని సిగ్గు నాకెక్కడుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోవడమే కావాలి ధర్మరాజుకి. లేకపోతే అక్కడ ఇంకొంచెం సేపు ఉందంటే అప్పటికి 15 రోజులున్న అజ్ఞాతవాసం బయటకు వచ్చింది. అంతా ఆవిడ కరెక్ట్గా ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయన ఒక్క సెంటెన్స్తో ఇచ్చాడు. ఆవిడ తిట్టుకుంది, వెళ్ళిపోయిందంటే ఆయనకి అదే కావాల్సి. మందిరానికి వెళ్ళాక సుభేష్ణాదేవి చూసి చూడండి జనం ఎలా ఉంటారు, ఇదే హిపోక్రసీ అంటే. మహాభారతం పర్సనాలిటీస్ చూపిస్తుంది.
సుధేష్ణాదేవి చూసి, అయ్యయ్యో! ఆ రక్తం ఏమిటమ్మా? అయ్యో! అలా అయిపోయావేంటమ్మా? ఏం జరిగింది నీకు? అని అడిగింది ఘోరంగా. అడిగితే అప్పుడు ద్రౌపదికి కోపం వచ్చి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అక్కడ నీ తమ్ముడు మందిరానికి పంపించే ముందే నువ్వంతా ఏం ఆలోచించావో నాకు అర్థమైంది. ఇదే చెప్తున్నాను విను. నీ తమ్ముడికి శార్ధం పెట్టడానికి పురోహితులు అందరిని మాట్లాడుకుని రెడీగా ఉంచుకో అని ద్రౌపదీదేవి వార్నింగ్ ఇచ్చి, నీ తమ్ముడు చచ్చిపోయేదాకా నేను అన్నం తినను, బట్టలు మార్చను, మంచినీళ్లు తాగను, స్నానం చేయను, ఇలాగే కూర్చుంటాను అని చెప్పి కూర్చుంది ద్రౌపదీదేవి. అంతటి సంఘటన జరిగింది. మనం ద్రౌపదీదేవి, సీతాదేవి అంటే ఏదో భయపడిపోయారు అనుకుంటాం. కాదు. లంకలో సీతమ్మ రావణాసుడితో మాట్లాడింది అసలు. ఒక స్త్రీ అందరూ రాక్షసులు. అక్కడ అంత పెద్ద రాక్షసుడు రావణుడు. సీతాదేవి ఎక్కడా బెదరలే. రావణాసురుడు వచ్చినప్పుడు కడిగి పాడేసిందంటే అది స్త్రీలు నేర్చుకోవాల్సింది. అలాంటి పర్సనాలిటీస్ ఉన్నాయి మహాభారతంలో, రామాయణం. అయితే ఆ వార్నింగ్ ఇచ్చి ద్రౌపదీదేవి చూస్తోంది. అంటే ధర్మరాజు, భీముడు ఏదో ఒకటి చేస్తారు అని. ఎక్కడ చలనం లే. అర్ధరాత్రి దాకా చూసింది. ఈవిడ రగిలిపోతోంది. అర్ధరాత్రి అయ్యాక మెల్లిగా వంటశాలలోకి వెళ్ళింది. అది క్విక్ యాక్సెస్ కదా స్త్రీకి. ఎవరైనా అడిగితే ఏదో సుధేష్ణాదేవి తెమ్మంది, అందుకోసం వెళ్ళాను అని చెప్పొచ్చు. వంటశాలలోకి వెళ్తే ఈయన గారు హాయిగా గురక పెట్టి నిద్రపోతున్నాడు. దాంతో ఒళ్ళు మండిపోయి ఒక్క తోపు తోసి లేపింది భీముడిని. లేపి, ఏమిటి నాకు ఇంత అవమానం జరిగితే పడుకుంటావా? నీకేం సిగ్గు కలగట్లేదా? అవునులే, నీకు ఎక్కడుంటుంది? మీ అన్నగారేమో జూదం ఆడి మనందరినీ రోడ్డున పాడేశాడా? పాడేసి ఇంత ఘోరంగా చేశాడా? ఇంకొక ఆయన వెళ్ళి తైతక్కలు ఆడుకుంటున్నాడా? నువ్వు ఇక్కడ వంట చేసుకుంటూ హాయిగా తినేసి పడుకున్నావా? నీ భార్యకి ఇంత అవమానం జరిగితే నీకేం అనిపించలేదా? అని చెప్పి కడిగేసింది భీముని పట్టుకుని. రాజభూషణ రజో రాజిననగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు పొజ్జయై వినయంబు నెరపుగరపు యవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూక్కి మానిత సంపదలినుచుండు యవ్వాని గుణలత లేడు వారాశుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు పూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరమణి ఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. ఇది ద్రౌపదీదేవి చెప్పింది. చూడండి, ఇక్కడ కూడా తిక్కనగా సమాసం. అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీరమణి ఘృణి వేష్టితాంఘ్రితలుడు. లాంటి సమాసాలు అసలు తిక్కనగారులా ఎవరు రాయలేరు. అద్భుతంగా రాశారు అసలు. అసలు అందుకని అలా వేసుకోకుండా మంచాన్ని నర్తనశాలకి మధ్యలో వేసేట. నర్తనశాల చాలా పెద్దది. ఎటు పరిగెత్తినా సరే పట్టేసుకోవచ్చు. ఆవిడ దీపాలన్నీ ఆర్పేసి ఉంచితే భీమసేనుడి ఇంకా చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు నేను చెప్పలేను కానీ వచ్చేసరికి భీముడు మీద పడ్డాడు. పడి కీచకుడిని సంహరించి చివరికి ఎలా చంపాడంటే భారతంలో వర్ణిస్తారు. కీచకుడు ఇలా ఉంటేట చేతులు రెండిటిని శరీరం లోపలికి, కాళ్ళు రెండింటిని శరీరం లోపలికి, తలకైని శరీరం లోపలికి తోపేసి ఒక మాంసపు బంతి ఎలా ఉంటుందో, కీచకుడు అంటే భారీ కాయం, మాంసపు బంతిలాగా తయారు చేసి అక్కడ పాడేశారు. దురదృష్టవశాత్తు మన సినిమాల్లో ఎంత అసహ్యంగా చూపించారంటే, కీచకుడిని హీరో చేయడానికి భీముడు చంపలేకపోతాడు. చంపలేక ద్రౌపది నేను చంపలేకపోతున్నాను, ఏం చేస్తావు అంటే, ఇదిగో కత్తి తీసుకోండి, నేను కత్తిస్తుంది. ఆ కత్తి తీసుకుని కీచకుడు డొక్కలో పొడిచేస్తాడు. పొడిస్తే కీచకుడు గాండ్రించి భీముడి మొహం మీద ఉమ్ముతాడు. వాయునందనుడే భీముడు అంటే ఆంజనేయ స్వామికి పుట్టినవాడు. అలాంటి ఆయన మీద ముఖం మీద గాండ్రించి ఉమ్మినట్టు డొక్కలో ఓడించలేక కత్తితో పొడి చేసినట్టు సినిమాలు తీశారు. ఎంత నీచం, ఎంత దారుణం అది. ఈ సినిమాలు చూసి మనం మహాభారతం నేర్చుకున్నాం దురదృష్టవశాత్తు. చివరికి అసలు జరిగింది అది. భీముడు అలా మాంసపు ముద్ద చేసి అక్కడ పాడేసి ఇంకేం మాట్లాడలే, వెళ్ళిపోయాడు అంతే. ద్రౌపదీదేవి ఏం చేసింది చూడండి. ఆ ఫైర్ బ్రాండ్ అంటే ఏమిటో ప్రతి స్త్రీ చూసి నేర్చుకోవాల్సి. ఆవిడ కూడా వెళ్ళిపోవచ్చు కదా, కామ్గా వెళ్ళలే. బయటికి వెళ్ళి అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇళ్ళ రమ్మని పిలిచి, నర్తనశాలలోకి వెళ్ళండి మీరు, మీకు శవం దొరుకుతుంది ఇంత మాంసం ముద్ద కింద. అది ఏమిటనుకుంటున్నారు? నా సభలో నన్ను అవమానించాడు కదా, అందుకని నా గంధర్వులు వచ్చి కీచకుడిని చంపేశారు, ఇంత మాంసం ముద్ద కింద దొరుకుతాడు, పోయి వాడికి అంత్యక్రియలు చేసుకోండి పోండి అని చెప్పి హాయిగా. చూడండి, ద్రౌపదీదేవి అంటే అది. అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి మహాభారతం. అయిపోయింది అంతఃపురానికి. పక్క రోజు అక్కడితో ప్రమాదం అయిపోయింది అనుకున్నాం. అంటే బంతిని నేలకేసి కొట్టాడు కీచకుడు. మళ్ళీ అంత ఫోర్స్తోనూ చక్కగా పాండవులు లేచి వచ్చేసారు. అది వాళ్ళ గొప్పతనం. కానీ ఇక్కడతో ఆగిపోలే. ఇంకా 14 రోజులు మిగిలింది కరెక్ట్గా. ఆ 14 రోజులు అయితే అజ్ఞాతవాసం అయిపోయింది. ఏమైంది ఈసారి? ఉపకీచకులని 105 మంది ఉన్నారు. ఎవరండి అసలు ఈ ఉపకీచకులు అంటే, ఇప్పుడు మీకు చెప్తా. కీచకుడు ఎలా పుట్టాడు అంటే, కీచకుడు హీరో కాదు,
కాలేయుడు అనే రాక్షసుడి అంశతో పుట్టాడు. మహాభారతంలో కౌరవుల్లో చాలా మంది రాక్షసుల అంశతో పుట్టారు. పాండవులందరూ దేవతా శక్తులతో పుట్టారు. దేవతా శక్తి అంశతో పుట్టి తర్వాత రాక్షసుడు ఆవహించిన వాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళున్నారు, కర్ణుడు. కర్ణుడు దేవతా శక్తితో పుట్టాక తర్వాత ఓ రాక్షసుడు వచ్చి ఒక ప్రణాళిక జరగడం కోసం ఆవహించి కౌరవుల సైడ్ పెట్టాడు. లేకపోతే మిగతా వాళ్ళందరూ పాజిటివ్. ఇక్కడ అందరూ రాక్షసుల అంశంతో పుడితే కీచకుడు కాలేయుడు అనే రాక్షసుడి అంశతో పుట్టాడు. ఇంతకీ ఏమైందంటే కేకే రాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా రాక్షసుడి అంశతోనే పుట్టాడు. ఆయనకి 2 భార్యలు ఉండేవారు. అందులో మొదటి భార్య మాళవిక అనే ఆవిడకి 106 మంది సంతానం. 106లో పెద్దవాడు కీచకుడు, మిగతా వాళ్ళందరినీ ఉపకీచకుడు అని పిలుస్తారు. అంటే కీచకుడికి బ్రదర్స్ అన్నమాట అందరూ. ఆ రెండో భార్యకి పుట్టిన ఆవిడ సుధేష్ణ. అందుకే వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు అయ్యారు. అంతేకాని వీళ్ళిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కాదు. ఇద్దరు తల్లులకి ఒకే తండ్రికి పుట్టినవాళ్ళు. దాంతో ఆ 105 వచ్చారు. వచ్చి ఎలా దెబ్బతీయాలి? గంధర్వుడు మనకి దొరకడు. ఏం చేయాలి? పాపం ఈవిడ దొరికింది అంతఃపురంలో. దాంతో పని చేద్దాం, గంధర్వుల పగంతా ఈవిడ మీద తెచ్చుకుందాం. తీసుకువెళ్ళి మన అన్నగారితో పాటు పాడె మీద కట్టేసి అంటించేద్దాం అని. ఎంతటి దౌర్భాగ్యం చూడండి. ఇవి మహాభారతంలో కౌరవుల సైడున రాక్షసులు ఉండే క్యారెక్టర్లు. ఒక స్త్రీ ఒంటరిగా దొరికితే 105 మంది కలిసి ఆవిడని పాడె మీద కట్టి అంటించేద్దాం అని చూశారు. చూసి ఇంకక్కడ ఏమీ లేదు, జుట్టు పుచ్చుకొని తీసుకుపోయారు, పాడ మీద కట్టారు, శ్మశానానికి తీసుకుపోయారు. అంత ఘోరమైన సంఘటన చూడండి. ఇందాక విరాట్ రాజు కొలువుకెళ్ళింది కీచకుడు వెంట పడినప్పుడు. అక్కడ అందరూ చూశారు. కనీసం మౌత్ ఒకళ్ళతో ఒకళ్ళు ఇదిగో ఇలా జరిగింది అని చెప్పుకుంటే భర్తల దాకా చేరుతుంది. అక్కడ 2 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటనలో ఎవ్వరూ లేరు. ఎవరి చేతైనా కబురు పెట్టిస్తుంది. ఆ వంటశాలలో వలలుడు అని ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పండి నన్ను ఇలా కాల్చేస్తారు అని చెప్తే వెంటనే వలలుడికి భార్య అని తెలిసిపోదు. ఎంత ఘోరమైన సంఘటన. ఆవిడ పాడ మీద కట్టేసి ఇంకేం మాట్లాడకుండా రోడ్ల మీద తీసుకుపోతున్నారు. మరి అప్పుడు ఏం చేస్తుంది? ఎలా రక్షించుకుంటుంది? ఏం చేస్తుంది ఆలోచించండి. మొట్టమొదట మీకు చెప్పాను. ఇప్పుడు జయా జయంత జయద్బల జయత్సేన అని గట్టిగా అడవడం మొదలుపెట్టింది. అది ధర్మరాజు దూరదృష్టి అంటే. ఈ తెలివి ఇంకెవ్వరికీ ఉండదు. అద్భుతమైన తెలివితేటలు. ఆయన అప్పుడు ఎప్పుడో కనిపెట్టేశాడు. మనకి ఎక్కడో అజ్ఞాతవాసంలో అవసరం వస్తుంది అని 4 కోడ్ నేమ్స్ ఇచ్చాడు. బృహన్నల్ని పిలవలే. ఎందుకంటే ఆయన ఆ రూపంలో వచ్చి యుద్ధం చేయడానికి కుదరదు. వీళ్ళు నలుగురిని జయా జయంత జయద్బల జయత్సేన అని గట్టిగా అరవడం మొదలు పెట్టేసరికి భీముడికి వినపడింది. వినపడి వెంటనే ఏమిటి ఈ మన కోడ్ నేమో ద్రౌపది పిలుస్తున్నట్టుందేనో చెట్టు ఎక్కి చూశాడు. చూసేసరికి ఈయన పాడ మీద కట్టి తీసుకుపోతుంది. అర్థమైంది ఆయనకి. అక్కడ రోడ్డు మీద కలయబడ్డాడు అనుకోండి, భర్త అని తెలిసిపోతుంది కదా. అలా చేయకుండా గంధర్వుళ్ళ వేషం వేసుకుని వీళ్ళు శ్మశానానికి వెళ్ళేదాకా ఎదురు చూశాడు. వెళ్ళాక అప్పుడు వాయువేగంతో పరిగెట్టేట భారతంలో రాస్తారు. ఆయన వేగానికి చెట్లన్నీ కూలిపోయి శ్మశానానికి వెళ్ళి ఒక్కొక్కడిని ఒక్కొక్క దెబ్బే 105 మందిని 105 దెబ్బల్లో చంపేశాడు భీముడు. ఉపకీచకులు కూడా చాలా బలవంతులు. అయితే చేత్తో కొట్టేట, లేకపోతే చెట్టు కొర్మతో కొట్టేట, గదా ఏమీ లేవు ఆయన దగ్గర. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దెబ్బకి చనిపోయారు అంతే. అంతే అక్కడ చంపేశాడు. ద్రౌపదీదేవిని విడిపించేశాడు. ఏం మాట్లాడకుండా అంతఃపురానికి వచ్చి చూడండి. మళ్ళీ బంతిని నేలకేసి కొడదాం అనుకున్నాం 105 మంది ఉపకీచకులు. అంత శక్తితోనూ బౌన్స్ అయింది. ఇదే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే అజ్ఞాతవాసం అయిపోవడానికి ఇంకా సరిగ్గా 14 రోజులు ఉంది. పాపం 14 రోజులు అయ్యి ఉంటే అజ్ఞాతవాసం అయిపోయేది. అప్పుడు ఇంత కష్టం వస్తే అదంతా అయిపోయాక శ్మశానం నుంచి ఆవిడ ఇంటికి వచ్చి ఎంత బాధగా ఉంటుంది. అలా జుట్టు పుచ్చుకుని 105 మంది లాగేసి తీసుకువెళ్తే. సుధేష్ణాదేవి నిజమైన స్త్రీ అయితే ఏం చెయ్యాలి? అయ్యో అమ్మా ఎంత కష్టం వచ్చింది, వాళ్ళు లాక్కెళ్ళినప్పుడు నేనేం చేయలేకపోయాను, క్షమించనాలి. ఆవిడ అంది దుర్మార్గురాలు. ఆవిడ విరాట్ రాజు ఇద్దరు కలిసి వచ్చి నీ వల్ల కీచకుడు చనిపోయాడు, నీ వల్ల ఇప్పుడు నా 105 మంది తమ్ముళ్ళు చనిపోయారు, నువ్వు ఇంక ఇక్కడ ఉండొద్దు, బయటికి పో అని చెప్పి పంపించేసి. ఎంత ఘోరమైన సంఘటన చూడండి, ఎంత ఘోరం. ఇప్పుడు ద్రౌపదీదేవి 2 చేతులు జోడించి అమ్మా దయచేసి నాకు ఇంకొక 14 రోజులు ఆశ్రయం ఇవ్వండి, 14 రోజుల్లో నా వ్రతం అయిపోతుంది, దయచేసి ఇంత చోటు ఇవ్వండి అమ్మా మీ అంతఃపురంలోని. అంతోటి ద్రౌపదీదేవి కన్నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి ఒక డమ్మీ విరాట్ రాజుని అతని భార్యని అడిగింది. ఆలోచించండి, జీవితంలో ఎలాంటి ద్రౌపదీదేవి. అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరివీర కోటీర మణిఘృణి వేష్టితాంగ్రితలుడు అని ధర్మరాజులు పొగిడిందే. అంటే రాజులందరూ తలలు తీసుకొచ్చి ఆయన పాదాలకు ఆనిస్తే వాళ్ళ కిరీటాల్లో ఉన్న మణులతో ఆయన పాదాలు ప్రకాశించేవి. అది పక్కనే సింహాసనంలో కూర్చుని ఇవి చూసేది ద్రౌపదీదేవి. అలాంటి ద్రౌపదీదేవి చేతులు జోడించి అమ్మా నాకు ఇంకొక 14 రోజులు ఆశ్రయం ఇవ్వండి తల్లి అని అడిగి నా భర్తలు మీకేం కీడు చేయరు,
నీకు మేలు చేస్తారు ఖచ్చితంగాను అని అడిగితే, సరే అయితే అంతఃపురంలోకి రా అని చెప్పి విస్సాకారంగా లోపలికి తీసుకువెళ్ళారు. మరి పతివ్రత కదా! నా భర్తలు మేలు చేస్తారు అంది. సాక్షాత్తు దుర్గాదేవి. ఆ మాట ఊరికే పోతుందా? ఏమైంది? అక్కడ దుర్యోధనుడికి నిద్ర పట్టక అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భగ్నం చేయాలి అని చెప్పి, ఈసారి ఎక్కడున్నారు వీళ్ళు అని ఆలోచించడం మొదలుపెట్టాడు తీవ్రంగా. అప్పుడు భీష్ముల వారు ఒక హింట్ ఇచ్చారు. ఎక్కడైతే సుభిక్షంగా ఉంటుందో, వర్షాలు పడతాయో, పంటలు పండుతాయో, వేద పఠనం జరుగుతూ ఉంటుందో, ప్రజలు ఆనందంగా ఉంటారో, గోసంపద ఎక్కువగా ఉంటుందో, ఇక్కడ పాండవులున్నారు. అలాంటి రాజ్యం ఏదైనా ఉంటే చూడు అని. వెంటనే ఆలోచించి విరాట్ నగరం ఉందే అన్నాడు. అంటే ఓహో! అయితే అక్కడ ఉంటారేమో. సరే అయితే విరాట్ నగరం మీద యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. ఈ లోపల వేగులొచ్చి చెప్పారు అక్కడ కీచకుడిని ఒక ఆవిడ వెనకాల పడితే 5గురు భర్తలుంటారట చంపేశారు అని అర్థమైపోయింది దుర్యోధనుడికి. అర్థమైపోయి సరే అని చెప్పి విరాట్ నగరం మీద దండెత్తారు. ఇది ఎంత దారుణం అండి! భీష్ముల వారు అంత పెద్దాయన అలాంటి మాట చెప్పొచ్చా? ఎందుకు కృష్ణుడు అసలు ఆ థాట్ రప్పించాడు భీష్ముడికి అంటే మీకు ఒక 2 నిమిషాల్లో చెప్తా. దాంతో విరాట్ నగరం మీద దండెత్తాడు. ఆ ముహూర్తం కూడా దుర్యోధనుడే పెట్టుకున్నాడు. ఏమిటంటే ఆషాఢ మాస కృష్ణపక్ష అష్టమి రోజు వెళ్లి దండయాత్ర చేద్దాం. ముందు సప్తమి రోజు సుశర్మ అనే అతను ఇటుపక్క నుంచి చేస్తాడు దక్షిణం వైపు నుంచి. అష్టమి రోజు వెళ్లి మనం ఉత్తరం వైపు నుంచి చేద్దామని. మనకి సినిమాల్లో చూపించినట్టు ఇది విజయదశమి రోజు జరగలే. వ్యాస భారతం ప్రకారం ఆషాఢ మాస కృష్ణపక్ష అష్టమి రోజు జరిగింది ఉత్తర గోగ్రహం. దాంతో ముందు ఆ సుశర్మ వచ్చాడు. ఒకవైపు నుంచి యుద్ధం చేశాడు. పాండవులందరూ బయటికి వెళ్ళిపోయారు. బృహన్నలాను అంతఃపురంలో స్త్రీలు ఉత్తర కుమారుడు మిగిలేరు. ఇది మనకి తెలుసు. దాంతో ఇటు పక్క నుంచి కౌరవుల సేన మొత్తం వచ్చింది ఉత్తరం వైపు. ఇంకెవరు వెళ్ళాలి? అప్పుడు బృహన్నల అనే చెప్పుకున్నాడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను వెళ్తాను సారథి కింద అని నువ్వు చెప్పు. ఎందుకంటే ఇన్నాళ్ళకి కౌరవుల్ని జయించే అవకాశం వచ్చింది. నిన్నటితో అయిపోయింది మన అజ్ఞాతవాసం. ఇప్పుడు నేను వెళ్ళి కలయబడతాను చెప్పు అని చెప్తే అప్పుడు ద్రౌపదీదేవి చెప్తే సారథి కింద తీసుకువెళ్ళాడు. అక్కడ ఉత్తర కుమారుడు భయపడిపోయాడు. మనందరికీ తెలుసు కదా! పారిపోయాడు. పారిపోతే బృహన్నల వెనకాల వెళ్ళి తీసుకొచ్చి, "నువ్వు రథం మీద కూర్చొని సారథ్యం చేయి చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటా" అన్నాడు. ఉత్తర కుమారుడు సినిమాల్లో చూపించినంత పిరికివాడు కాదు. రథ సారథ్యం చాలా తెలుసు ఉత్తరుడికి. ఇది భారతంలో రాసుంది. దాంతో తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి ఈయన వెనకాలకు వెళ్ళి నించున్నాడు. నించోగానే ద్రోణాచార్యుని పోల్చేసుకున్నాడు. ఎందుకంటే ద్రోణుడికి అర్జునుడు అంటే ప్రియ శిష్యుడు. పోల్చుకోవడం ఇక్కడ మళ్ళీ తిక్కన గారు రాస్తారు. సింహం బాకటితో గుహాంతర వెంటనే వాటి మీదకి దూకుతుంది కదా! అలాగా సింహంలాగా వచ్చిన వాడు కుంతీసుత మధ్యముడు. అదిగో అక్కడ అర్జునుడు వచ్చాడు మన మీద దూకడానికి అని ద్రోణుల వారు ఆత్రంతో అన్నారు. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది. కుంతీసుత మధ్యముడు అని ఎందుకన్నారు? అంతే కదా! కుంతీదేవి సుతుల్లో మధ్యముడు ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అంతేనా? మధ్యలో ఉన్నది ఎవరు? భీముడు. దానికి అందరూ చెప్పే వ్యాఖ్యానం ఏమిటంటే, నకులుడు సహదేవుణ్ణి వీళ్ళిద్దరిని కూడా కొడుకుల్లాగే చూసుకుందావిడి, సవితి కొడుకులైనా సరే. అందుకని మధ్యవాడు అర్జునుడు కదా అని అక్కడ యుద్ధంలో సవితి కొడుకులు, మారు కొడుకులు ఇవి చెప్పరు. ఆయన చెప్పదలుచుకుంది ఏమిటంటే, కుంతీదేవి పుత్రులు ముగ్గురులో ఒకరాయన పరమశాంత స్వభావుడు, ఒక ఆయన కోప స్వభావం, మధ్యమంగా ఉండేది, మీడియంగా ఉండేది అర్జునుడు. ఇగో వీడే మనవాడు అర్జునుడు వచ్చాడు, అదిగో వాడే అని ద్రోణాచార్యుడు పోల్చేస్తున్నాడు. పోల్చేసుకుంటే వెంటనే దుర్యోధనుడు పరిగెత్తి భీష్ముడితో, అమ్మయ్య దొరికారు, ఆ వచ్చిండు అర్జునుడు అయితే కనుక అజ్ఞాతవాసం అంతా తేలిపోయినట్టే, అమ్మయ్య అయిపోయింది చరిత్ర. వెంటనే భీష్ముల వారు చావు కబురు చల్లగా చెప్పారు. ఏమిటంటే, నాయన నిన్నటితోనే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, దానికి పైన 5 నెలల అధిక మాసాలు, 5 నెలల 12 రోజులు, మొత్తం 13 సంవత్సరాలు 5 నెలల 12 రోజుల పాటు మొత్తం పూర్తి చేశారు. అందుకే వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు కదా ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. ఈ తర్వాత యుద్ధంలో అర్జునుడు గెలిచాడు, అది ఎలాగో మనకి తెలుసు. ఇంకా నిమిషాలు మిగిలింది. మీకు ఒక చిన్న విషయం చెప్తా ఇక్కడ. ఏమిటంటే అండ్ భీష్ముడు ఇక్కడ దాకా వచ్చిన ఆయన ఇది చెప్పారు, అంత సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చినారు. అదేదో హస్తినాపురంలో చెప్తే అసలు యుద్ధం తప్పేదా? ఎందుకండి ఇక్కడ చెప్పటం? అదొకటి పక్కన పెట్టండి. అసలు పాపం అంతటి పాండవులకి పాండవులు వనవాసానికి వెళ్ళిన 12 ఏళ్ళు ఏం చేశారు? కౌరవుల్ని తిట్టుకుంటూ ఏం కూర్చోలే. అర్జునుడు వెళ్ళి పాశుపతాస్త్రం సంపాదించాడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ధర్మరాజు వెళ్ళి సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని అక్షయపాత్ర సంపాదించాడు. అలాగే ఇందాక అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకున్నారు. భీముడు సౌగంధికల కోసం వెళ్ళి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. అంటే దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవడానికి వచ్చిన అవకాశం అరణ్యవాసం. అలాగనే అడవుల్లో ఉన్న జనాలందరితో తిరిగి అసలు జనాలకి ఎలాంటి జీవితం కావాలి, రాజ్యం ఎలా చేయాలి అవన్నీ నేర్చుకున్నారు.
ధౌమ్యుళ్ళలాంటి మహర్షులతో కూర్చుని రాజనీతి అంతా నేర్చుకున్నాడు. అంటే రేపు పొద్దున్న చక్రవర్తి కావడానికి అర్హత సంపాదించుకున్నాడు. అది కృష్ణుడు చేసింది. అంటే వీళ్ళని చక్కగా పిక్నిక్‌కి పంపించినట్టు పంపించి, వాళ్ళకేం కావాలో అవన్నీ ఇచ్చేసాడు. అక్కడ ఒకడు ఏం చేస్తున్నాడు, మా నాన్న రాజు కాబట్టి నేను రాజు అవ్వాలి. మా నాన్న రాజు కాబట్టి వాడికి అర్హత లేదు, ఏమీ లేదు. వాళ్ళ నాన్న రాజు కాబట్టి వాడు రాజు కావాలి అని కలలు కంటున్నాడు. ఇక్కడ వీళ్ళు వెళ్లి అర్హత సంపాదించుకొచ్చారు. అలాగే కీచకుడు, ఉపకీచకుడు వాళ్ళని వదిలేసి ఉంటే కనుక మహాభారత యుద్ధంలో దుర్యోధనుడితో కలిసిపోయి ఆ యుద్ధం ఇంకా చాలా కష్టమయ్యేది. అందుకని సరిగ్గా అజ్ఞాతవాసం 14 రోజులు ఉందనగా కృష్ణ పరమాత్మ చక్కగా వాళ్ళందరినీ తీయించేసాడు. అంటే చూడండి కృష్ణుడు ఎలా వెనకాలుండి నడిపించాడు. విరాట పర్వంలో ఎక్కడా కృష్ణుడు కనిపించడు. కానీ వెనకాలంతా కృష్ణుడి మాస్టర్ మైండ్ ఉంటుంది. అది విరాట పర్వం అంటే. ఇంతకీ దాని నుంచి తెలుసుకోవాల్సింది మనం ఏమిటి అంటే, ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి. మనందరి జీవితాల్లోనూ మన వెనకాల గోతులు తవ్వేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. మన బంధువుల్లోనే ఉంటారు. మన స్నేహితుల్లో ఉంటారు. వాళ్ళెవడైనా కీడు చేశారనుకోండి, ఎప్పుడు మట్టి ముద్దల్లా నేల మీద పడిపోకండి. మట్టి ముద్ద పడితే ఇంక లేవలేదు. వాడు బంతిని పడేసినట్టు పడేస్తే మళ్ళీ వాడు ఎంత ఫోర్స్‌తో కొట్టాడో దానికి డబుల్ ఫోర్స్‌తో పైకి రండి. ఇది మనకి విరాట పర్వం నేర్పించింది. అలా బతకాలి. అంతేగాని జీవితంలో ఎవడో ఏదో చేస్తే రోజు వాడిని తిట్టుకుంటూ అలా ఉండడం కాదు. వెంటనే ఎలా పైకి రావాలి అనేది ఆలోచించాలి. అది నేర్పిస్తుంది. లేకపోతే వీళ్ళు పడిన కష్టాలకి ఎప్పుడో సూసైడ్‌లు చేసేసుకోవచ్చు అంతేనా? ఇది విరాట పర్వం నుంచి నేర్చుకోవాల్సింది. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.